Welcome to my rabbit channel. రథసప్తమి కథ. ఒకప్పుడు భూమిమీద వెలుగు తగ్గిపోయింది. ఋతువులు సమయానికి రావడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. మనుషుల జీవితాల్లో ఆనందం మాయమైంది. ఈ సమస్యకు కారణం ఒక్కటే: సూర్యుడి శక్తి భూమికి సరిగా చేరకపోవడం. దేవలోకంలో ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు ఆందోళన చెందారు. సూర్యుడు ఇలా ఉంటే భూమిపై జీవనం నిలవదు అని ఇంద్రుడన్నాడు. అందరూ కలిసి బ్రహ్మదేవుని శరణు కోరారు. బ్రహ్మదేవుడు ధ్యానం చేసి ఇలా అన్నాడు: మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు సూర్యుడు తన రథంపై ఉత్తరాయణం ప్రారంభిస్తాడు. ఆ రోజే రథసప్తమి. ఆ రోజునుంచే భూమికి మళ్లీ వెలుగు వస్తుంది. సూర్యుడి రథం దివ్యమైనది. దానికి 7 గుర్రాలు, 7 రంగులు, 7 రోజులకు ప్రతీక. రథసారథి అరుణుడు. ఆ రథం భూమివైపు కదులుతోంది. భూమిపై కశ్యప మహర్షి ఆశ్రమంలో యశస్వి అనే బలహీనమైన బాలుడు ఉండేవాడు. అతని తల్లి ప్రతిరోజూ సూర్యుణ్ణి ప్రార్థించేది. కశ్యప మహర్షి ఇలా చెప్పారు: రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానం చేసి సూర్యుణ్ణి ప్రార్థించు. రథసప్తమి రోజు తెల్లవారుఝామున ఆ తల్లి తలపై 7 ఆకులు పెట్టుకుని నదిలో స్నానం చేసింది. ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆమె సూర్యుణ్ణి చూసి ఇలా ప్రార్థించింది: ఓ సూర్యనారాయణ, నీవే జీవానికి మూలం. నా బిడ్డకు ఆరోగ్యమివ్వు. ఆకాశం వెలిగిపోయింది. సూర్యుడు తన రథంపై ప్రత్యక్షమయ్యాడు. రథసప్తమి నాడు నన్ను పూజించిన వారికి ఆరోగ్యం, ఆయుష్షు కలుగుతాయి. సూర్యకిరణాలు యశస్విపై పడగానే అతని శరీరంలో కొత్త శక్తి ప్రవేశించింది. బలహీనత మాయమైంది. పంటలు పండాయి. ప్రకృతి ఆనందించింది. జీవితాల్లో మళ్లీ వెలుగు వచ్చింది. అందుకే రథసప్తమి ఆరోగ్యానికి ప్రతీక, వెలుగుకు పండుగ. సూర్యుణ్ణి నమస్కరిస్తే మన జీవితాల్లో వెలుగు తప్పక వస్తుంది. Like, share, and subscribe my rabbit channel.